ఏడీ కార్యాలయాలు కానీ లేదంటే ఏఈ కార్యాలయాలు ఎదురుగా ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ధర్నా చేయాలి. పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ఈ కార్యక్రమం చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆదేశాల మేరకు 27వ తేదీన ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కానీ ఎన్నికల ముందు కూడా వైఎస్ఆర్ పార్టీ మీద లేనిపోని అఖండ నిందలు వేసి అధికారంలోకి రావడం జరిగింది. ఈరోజు ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు 15,000 కోట్ల పైగా ఈరోజు ప్రజలపైన భారం మోపుతూ ఉన్నారు. ఇప్పటికే దాదాపు 6,000 కోట్లకు పైగానే భారం మోపడం జరిగింది. తొందరలోనే ఈ యొక్క మిగతా 9,000 కోట్ల రూపాయలు మళ్ళీ ఈ యొక్క యూజర్ ఛార్జీల పేరుతోనూ విద్యుత్ ఛార్జీల పేరుతోనూ కూడా మళ్ళీ ప్రజలకు మీద మోపడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా పోరాడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 6 నెలల పాటు ఏదైనా కూడా ఒక కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ యొక్క మనం కూడా ఆ 6 నెలల పాటు మనం వేసి చూడాలి. వాళ్లకు 6 నెలల అవకాశం ఇస్తాం. వారి ప్రవర్తన కానీ వాళ్ళు పరిపాలన విధానంలో ఏమైనా మార్పులు ఉంటాయనేది చెప్పి వేచి చూడడం కూడా జరిగింది. 6 నెలల కాలం కూడా పూర్తి అయినప్పటికీ కూడా ఇప్పటికే అంటే డైవర్షన్ పాలిటిక్స్ మళ్ళీ మొదలుపెట్టడం జరిగింది. ప్రతి నెల కూడా ప్రజలు ఈ యొక్క పథకాలు సూపర్ 6 అమలు కాకపోతే ఏ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారు, ఏ విధంగా చేస్తూ ఉన్నారు అనే విషయం వాళ్ళకి అర్థమవుతూ ఉంది. దీన్ని ఏదో విధంగా ప్రజలను మళ్ళీ వాళ్ళ యొక్క మనసును డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఇంతకుముందు కూడా చూసాం. ప్రతి నెల కూడా ఏదో ఒకటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఏదైనా కూడా ఒక డీపీ కాలిపోతే కూడా అక్కడ డీపీ అమర్చకుండా ప్రజలను నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదేవిధంగా గతంలో ఏదైనా కూడా మనము రైతులకు సంబంధించి ఏదైనా కూడా మెటీరియల్ కావాలంటే ఉచితంగా మెటీరియల్ ఇచ్చే పరిస్థితి ఉంది. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఈరోజు రైతులకు ఏదైనా కూడా ఒక డీపీ కావాలన్నా లేకుంటే ఒక కరెంట్ పోల్ ఎలక్ట్రికల్ పోల్ కావాలన్నా కూడా మామూలుగా ఇంతకుముందు ఏదైనా కూడా ఈ యొక్క కనెక్షన్కు కావాలంటే డబ్బులు కట్టించుకొని ఇచ్చేవాళ్ళు. కానీ ఈరోజు మెటీరియల్ కూడా ప్రభుత్వం ఇవ్వవలసిన మెటీరియల్ ఇవ్వకపోగా ఈ యొక్క రైతే ఆ మెటీరియల్ అంతా కూడా